వైసీపీ చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన పాపాలే రాష్ట్రానికి శాపాలుగా పరిణమించాయంటూ అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. 5 ఏళ్ల విధ్వంస పాలన వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా సోషల్ మీడియా పోస్టులపై మరోసారి వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు పెట్టిస్తా. ఆశ అనుకోవద్దండి. ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తవద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆస్తులు సృష్టించలేదు, సంపద లేదు, ఆదాయం పెరగలేదు. పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వల్ల ఆదాయం తగ్గిపోయింది, హైయర్ ట్యాక్సెస్ వేసే పరిస్థితికి వచ్చారు. ఇంతే కాకుండా వీళ్ళు బటన్ నొక్కాలి కాబట్టి ఎక్కువ అప్పులు తేవడం, ఆస్తులు తాకట్టు పెట్టడం, ఈ విధంగా ఒక విషయ సర్కిల్లోకి వచ్చి పడిపోయాలి. ఏం చేయాలన్న దిక్కుదలిన పరిస్థితి. సోషల్ మీడియా సైకోలు తయారు చేశారు. డబ్బులు డిజిటల్ కార్పొరేషన్లో పే చేస్తారు, ఆర్మీని తయారు చేస్తారు. ఆ ఆర్మీని తయారు చేస్తే కడాన నా మీద, నీ మీద, అందరి మీద పెట్టారు. కానీ కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలండి, మనుషుల జంతువులని అడుగుతాం. ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలంటే, రాజకీయ ముసుగులో నేరస్తులు వచ్చి నేరాలు ఘోరాలు చేయాలంటే ముందు రాజకీయ ముసుగు తీస్తాం, నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప వాళ్ళని పెద్ద మనుషులుగా కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం, ఆడబిడ్డల శీలాన్ని కాపాడుతాం, ఆస్తుల్ని కాపాడుతాం, భద్రతకు భరోసా ఇస్తాం. అక్కడ ఏమాత్రం రాజీ లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, మేము అధికారంలోకి వచ్చే లోపల రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉంది. ఆ రోజు మన ప్రజానీకం చేసినటువంటి మంచి పని 21 మందిని గెలిపించారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురిని కలిపి 21 మందిని గెలిపించారు. మన గెలుపు ఢిల్లీలో కూడా మన పలుకుబడిని పెంచే పరిస్థితికి వచ్చింది. మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం, ఏదో ఆయన ఒక్కడి వల్లనే, ఆనాటి ప్రభుత్వం వల్లనే ఇంగ్లీష్ మీడియం పుట్టినట్టు, ఇంగ్లీష్ దేశం నేర్చుకున్నట్టు, అంతవరకు ఎవరికి ఇంగ్లీష్ రానట్టు విపరీతంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంగ్లీష్ మీడియం అనేది నువ్వు నేను చెప్పేది కాదు. బ్రిటిష్ వాళ్ళు పోతూ 100 సార్లు చెప్పాను. పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు వాళ్ళు. కానీ ఇంగ్లీష్ మనం తీసుకుపోలేకపోయారు. అప్పటికే అందరూ నేర్చేసుకున్నారు.